యూరప్ బాటలోనే యూరప్ కూడా భారత్ బాటలో నడుస్తుంది. ఇప్పటికే మనం డిజిటల్ కరెన్సీ వైపు వెళ్ళిపోయాం. నోట్లు నడుస్తాయి. నోట్లు 30%, డిజిటల్ పేమెంట్స్ 70%, యూపీఐ ట్రాన్సాక్షన్స్ లక్షల లక్షల కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. దేశంలో దాదాపు 70% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఆ స్టేజే ఇప్పుడు యూరప్. ఒకప్పుడు యూరప్‌లో అట్లా ఉంటది అనేవాళ్ళం. బట్ యూరప్‌లో జరుగుతుండేది ట్రాన్స్‌ఫర్‌లు. లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు. అట్లాంటి స్టేజ్‌ని మనం డైరెక్ట్ అసలు పేమెంట్ రూ. 2, రూ. 3 కూడా క్యూఆర్ కోడ్‌లతో పే చేసేస్తున్నటువంటి వాళ్ళు. ఇదివరకు ఈ నంబర్‌లు కూడా కాదు, ఇప్పుడంతా క్యూఆర్ కోడ్ స్కానింగ్‌లే. ఆ స్టేజ్‌లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా డిజిటల్ యూరో దిశగా అడుగులు వేస్తుంది. అయితే స్విట్జర్లాండ్‌లో మాత్రం రైట్ టు క్యాష్ అంటే నోట్లని ఉండడం మా హక్కు అంటూ ఉద్యమించినటువంటి వేళ వాళ్ళని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది.